ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కొరియన్ డ్రామా స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఓపెన్ చేస్తే మన హీరో గీహూన్ ని చూపిస్తారు. గీహూన్ ఏమి పని చేయడు, అందుకే సంపాదన కూడా ఉండదు. గీహూన్ కి డివోర్స్ అవుతుంది. గీహూన్ కూతురు గాయోంగ్ తన ఎక్స్ వైఫ్ తో ఉంటుంది. గీహూన్ కూతురు బర్త్డే కి తనకిష్టమైన ఫ్రైడ్ చికెన్ కొని తీసుకెళ్లమని గీహూన్ అమ్మ గీహూన్ కి చెప్పి డబ్బులు ఇస్తుంది. అప్పుడు గీహూన్ నా కూతురు గిఫ్ట్ కోసం ఈ డబ్బులు సరిపోవు అని వాళ్ళ అమ్మ వెళ్ళాక కబోర్డ్ లో ఉన్న డెబిట్ కార్డ్ తీసుకొని తన ఫ్రెండ్ తో ఏటీఎం కి వెళ్లి డబ్బులు తీసుకొని హార్స్ రేసింగ్ బెట్టింగ్ ప్లేస్ కి వెళ్తాడు. బెట్టింగ్ లో గెలుస్తాడు. గెలిచాడు అని ఆనందంలో అక్కడ రిసెప్షనిస్ట్ కి 1001 ఇస్తాడు. డబ్బులు వచ్చాయి కాబట్టి గాయోంగ్ కి ఫోన్ చేసి నీ బర్త్డే కి నేను నీకు నచ్చిన గిఫ్ట్ కొంటాను అంటారు. అంతలోపు లోన్ గుండాలు వస్తారు. లోన్ గుండాల నుంచి పారిపోయేటప్పుడు ఒక అమ్మాయికి డాష్ ఇస్తాడు. ఆ అమ్మాయికి సారీ చెప్పి పరిగెత్తేటప్పుడు లోన్ గుండాలకి దొరికిపోయి తన్నులు తింటారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని పాకెట్ లో చూస్తే డబ్బులు ఉండవు. ఇందాక డాష్ ఇచ్చిన అమ్మాయి దొంగలిస్తుంది. లోన్ గుండాలు గీహూన్ ని కొట్టి నెక్స్ట్ మంత్ కల్లా డబ్బులు కట్టాలి అని బాండ్ రాపించుకొని వెళ్తారు. ఇప్పుడు డబ్బులు లేక ఇందాక రిసెప్షనిస్ట్ కి ఇచ్చిన 10,001 వెనక్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ డబ్బులతో గాయోంగ్ కి గిఫ్ట్ గెలుస్తాడు. గాయోంగ్ ని కలవడానికి రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేసి గిఫ్ట్ ఇస్తాడు. అది లైటర్ గన్ అని గిఫ్ట్ మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. డిన్నర్ అయిపోయాక గాయోంగ్ ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. గీహూన్ ఎక్స్ వైఫ్ గాయోంగ్ ని తీసుకుని వెళ్లిపోతుంది. గీహూన్ తన ఇంటికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. కానీ ట్రైన్ మిస్ అయిపోతుంది. ట్రైన్ వెళ్లిపోయింది అని అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చుంటారు. అప్పుడే గీహూన్ పక్కన ఇంకో వ్యక్తి వస్తాడు. ఆ స్ట్రేంజర్ గీహూన్ తో నాతో ఒక గేమ్ ఆడతావా అని అడుగుతాడు. అప్పుడు గీహూన్ చిరాగ్గా చూసి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏమైనా సేల్స్ మ్యానా అని అడుగుతాడు. సేల్స్ మ్యాన్ సూట్ కేస్ ఓపెన్ చేసి డగ్జీ గేమ్ తెలుసు కదా, నువ్వు గెలిచినప్పుడల్లా నేను 100 grand ఇస్తాను, నేను గెలిస్తే నాకు నువ్వు 100 grand ఇవ్వాలి అంటారు. డగ్జీ గేమ్ అంటే 2 కలర్ పేపర్ ప్యాకెట్స్ ఉంటాయి. ఒక దానితో ఒకటి గట్టిగా కొట్టి ఫ్లిప్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. సేల్స్ మ్యాన్ గీహూన్ ని ఫస్ట్ ఆడొచ్చు అంటారు. గీహూన్ రెడ్ అండ్ బ్లూ కలర్ ప్యాకెట్స్ లో బ్లూ కలర్ చూస్ చేసి ఆడతాడు. రెడ్ పేపర్ ఫ్లిప్ అవ్వదు, ఓడిపోతాడు. సేల్స్ మ్యాన్ బ్లూ పేపర్ ని ఫ్లిప్ చేసి గెలుస్తాడు. సేల్స్ మ్యాన్ గీహూన్ ని డబ్బులు ఇవ్వమంటాడు. గీహూన్ దిక్కులు చూస్తాడు. అప్పుడు సేల్స్ మ్యాన్ డబ్బులు లేవా, అయితే ఇంకో మార్గం ఉంది అని గీహూన్ చెంప మీద గట్టిగా కొడతారు. ఒక చెంప దెబ్బ 100 grand తో సమానం అంటారు. గీహూన్ సరే ఇంకొక రౌండ్ ఆడదాం అంటారు. అలా వాళ్ళు చాలా గేమ్స్ ఆడుతూ ఉంటారు. ప్రతి గేమ్ లో గీహూన్ ఓడిపోతాడు. సేల్స్ మ్యాన్ కొడుతూ ఉంటారు. నెక్స్ట్ రౌండ్ లో గీహూన్ గెలుస్తాడు. అప్పుడు సేల్స్ మ్యాన్ గీహూన్ కి 100 grand ఇస్తాడు. అలా చాలా రౌండ్స్ ఆడి గీహూన్ డబ్బులు గెలుచుకుంటారు. సేల్స్ మ్యాన్ గీహూన్ తో ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయి, డబ్బులు చాలా గెలుచుకోవచ్చు. గీహూన్ కి ఒక కార్డ్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వు అని వెళ్ళిపోతాడు. ఆ కార్డ్ లో ఒక సైడ్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ షేప్స్ ఉంటాయి. ఇంకొక సైడ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ గాయోంగ్ మదర్, గాయోంగ్ స్టెప్ ఫాదర్ అందరూ అమెరికాకి వెళ్ళిపోతారు. గాయోంగ్ అమెరికాకి వెళ్లకుండా ఇక్కడే ఉండాలంటే ఫాదర్ కి ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటే కూతురు ఫాదర్ తో ఉండొచ్చు అని గీహూన్ వాళ్ళ అమ్మ గీహూన్ కి చెప్తుంది. గీహూన్ తన కూతురు కోసం డబ్బులు సంపాదించాలని సేల్స్ మ్యాన్ ఇచ్చిన ఆఫర్ తీసుకుంటారు. సేల్స్ మ్యాన్ ఇచ్చిన కార్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు గేమ్ లో పార్టిసిపేట్ చేయాలంటే నేమ్, బర్త్ డేట్ చెప్పండి అంటారు. కట్ చేస్తే గీహూన్ రోడ్ మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక కార్ వచ్చి కార్ లో ఉన్న డ్రైవర్ గీహూన్ ని పాస్వర్డ్ అడుగుతాడు. గీహూన్ రెడ్ లైట్, గ్రీన్ లైట్ అని పాస్వర్డ్ చెప్తారు. కార్ డోర్ ఓపెన్ చేసి గీహూన్ ని కార్ ఎక్కమంటారు. గీహూన్ ఎక్కంగానే కొంతమంది ఆల్రెడీ కార్ లో ఉంటారు, కానీ పడుకొని ఉంటారు. గీహూన్ కార్ డ్రైవర్ ని గేమ్ ఆడడానికి ఎంతసేపు పడుతుంది అని అడిగే లోపు ప్లేస్ ఎక్కడో తెలియకుండా ఉండడానికి అక్కడ ఒక గ్యాస్ రిలీజ్ చేస్తారు. గీహూన్ ఎమ్మటిన నిద్రపోతాడు. డ్రైవర్ మాస్క్ వేసుకొని ఉంటాడు కాబట్టి డ్రైవర్ కి గ్యాస్ ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్ గీహూన్ కళ్ళు తెరిచి చూడంగానే చాలా బెడ్స్ అండ్ బెడ్స్ మీద మనుషులు పడుకొని ఉంటారు. వాళ్ళు గ్రీన్ డ్రెస్ వేసుకుంటారు, అంటే ప్లేయర్స్ అని. ప్లేయర్స్ డ్రెస్ మీద నెంబర్స్ ఉంటాయి. వాళ్ళందరినీ మానిటర్ లో రెడ్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ రూమ్ లో ఒక బోర్డు ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ చూపిస్తుంది. టోటల్ గా 456 పీపుల్ ఉన్నారు. గీహూన్ నెంబర్ 456. 001 ప్లేయర్ కి డిమెన్షియా, ప్లేయర్ 101 కి
ప్లేయర్ 607 కి గొడవ అవుతూ ఉంటుంది. గీహూన్ వచ్చి 067 ప్లేయర్ ని గుర్తుపట్టి నా డబ్బులు దొంగిలించింది నువ్వే కదా, నా డబ్బులు నాకు వచ్చాయని అంటారు. అప్పుడు డోర్ ఓపెన్ అయ్యి రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంటే స్టాఫ్ మెంబర్స్ వస్తారు. స్టాఫ్ మెంబర్స్ మాస్క్ మీద 3 సింబల్స్ ఉంటాయి: సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ మాస్క్ హయ్యర్ పొజిషన్, సర్కిల్ మాస్క్ లోవర్ పొజిషన్. మాస్క్ స్కాన్ చేసి స్టాఫ్ మెంబర్స్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. స్క్వేర్ మాస్క్ స్టాఫ్ ఇప్పటి నుంచి మీరు అందరూ 6 గేమ్స్ ఆడతారు. 6 గేమ్స్ విన్ అయిన వాళ్ళు పెద్ద మొత్తంలో క్యాష్ గెలుచుకుంటారు అంటారు. స్టాఫ్ మెంబర్స్ ప్లేయర్స్ థింగ్స్ అనే కాన్ఫిడెన్షియాలిటీ కోసం తీసేసుకుంటారు. గేమ్స్ అవ్వగానే మళ్ళీ ఇచ్చేస్తారు. స్టాఫ్ పీపుల్ మాస్క్ ఎందుకు వేసుకున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ ఫేస్ ఏమీ తెలియకుండా ఉండడానికి. ప్లేయర్స్ లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక బిజినెస్ లాస్ ఆర్ అప్పు ఉన్న వాళ్ళే. అందరూ మనీ డెస్పరేట్ గా కావాలని ఈ గేమ్ ఆడడానికి వచ్చారు. స్టాఫ్ ప్లేయర్స్ కి 1 లాస్ట్ ఛాన్స్ ఇస్తారు. గేమ్ ఆడే డబ్బులు గెలుచుకుంటారా లేక ఇంటికి వెళ్ళిపోతారా అని. ఏం గేమ్స్ ఆడతారో ముందే చెప్పరు. ఒక్కొక్క గేమ్ గెలిచాక డబ్బులు ఒక పెట్టెలో పడతాయి. ఫస్ట్ గేమ్ ఆడాక ఎంత మనీ వస్తాయో చెప్తారు. ఎవరికైనా గేమ్ ఆడొద్దు అంటే ఇప్పుడే చెప్పాలని ఓటింగ్ జరుగుతుంది. అందరూ ఒక్కొక్కరుగా ఓటు వేస్తారు. ఓటింగ్ లో 3 రూల్స్ ఉంటాయి. 1. ప్లేయర్ ఆట ఆపడానికి వీలు లేదు. 2. ఆట ఆపేసిన ప్లేయర్ ఎలిమినేట్ అవుతారు. 3. మెజారిటీ ఓట్స్ గేమ్స్ ఆడము అని వేస్తే గేమ్స్ ఆపేస్తారు. మెజారిటీ గేమ్స్ ఆడతాము అని ఓటు వేస్తారు. ఫస్ట్ గేమ్ రెడ్ లైట్, గ్రీన్ లైట్. ప్లేయర్స్ అందరూ లైన్ లో వెళ్తారు. గేమ్స్ కి వెళ్లే దారిలో అందరూ ఫొటోస్ దిగాలి. అలా ఒక్కొక్కరు ఫొటోస్ దిగి గేమ్ కి వెళ్తూ ఉంటారు. ఇదంతా బ్లాక్ మాస్క్ వేసుకున్న అతను చూస్తూ ఉంటారు. ప్లేయర్ 218 క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ప్లేయర్ 218 గీహూన్ ఫ్రెండ్ సాంగు అమెరికాకు వెళ్ళాలి కానీ బిజినెస్ లో డబ్బులు పోయి గేమ్స్ ఆడడానికి వస్తాడు. బ్లాక్ మాస్క్ లో ఉన్నది ఫ్రంట్ మ్యాన్, అంటే గేమ్స్ ని ఆర్గనైజ్ చేసేది అతన్ని. ఫ్రంట్ మ్యాన్ కి కాల్ వస్తది. లిఫ్ట్ చేసి గేమ్ కి ప్రిపరేషన్స్ అయిపోయాయి, ఇప్పుడు స్టార్ట్ చేయండి అని ఫోన్ లో ఎవరికో చెప్తారు. దూరంగా ఒక పెద్ద అమ్మాయి బొమ్మ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ రెడ్ లైట్, గ్రీన్ లైట్ గేమ్ ఆడాలి. ఆ పెద్ద బొమ్మ గ్రీన్ లైట్ అనగానే కదలాలి, రెడ్ లైట్ అనగానే ఆగాలి. రెడ్ లైట్ అన్నాక ఎవరన్నా కదిలితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. 5 minutes లో ఎలిమినేట్ అవ్వకుండా ఫినిష్ లైన్ క్రాస్ చేసిన వాళ్ళు రౌండ్ పాస్ అవుతారు అని అనౌన్స్మెంట్ వస్తుంది. రెడ్ లైట్, గ్రీన్ లైట్ చిన్నప్పుడు ఆడిన ఆట ఈజీగానే ఉంటుంది అని అనుకుంటారు. 5 minutes టైమర్ స్టార్ట్ అవుతుంది. రెడ్ లైట్ అనగానే కదిలిన వాళ్ళని గన్ తో షూట్ చేస్తారు. అంటే ఈ గేమ్ లో ఎలిమినేట్ చేయడం అంటే చంపేస్తాం అని అర్థం. షూట్ చేయడం చూసి అందరూ డోర్ వైపు పరిగెడతారు. కదిలిన వాళ్ళందరినీ ఒక హోల్ లో నుంచి గన్ తో షూట్ చేస్తారు. అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారు. గీహూన్, సాంగు అండ్ ప్లేయర్ 199 హెల్ప్ తో ఫినిష్ లైన్ దాటేస్తారు. టైమర్ లో కౌంట్ డౌన్ అయిపోయాక ఎలిమినేట్ అవ్వకుండా అంటే చనిపోకుండా ఫినిష్ లైన్ దాటలేని వాళ్ళని షూట్ చేస్తారు. ఎపిసోడ్ 1 ఎండింగ్ లో వాళ్ళందరూ ఒక ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టు చూపిస్తారు. స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 2. ఎపిసోడ్ బిగినింగ్ లో చనిపోయిన ప్లేయర్స్ సర్కిల్ మా స్టాఫ్ మెంబర్స్ కాల్చడానికి బాక్సెస్ లో తీసుకువెళ్తూ ఉంటారు. ట్రయాంగిల్ మా స్టాఫ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందులో ఒక ప్లేయర్ బతికే ఉంటారు. బాక్స్ లో నుంచి చెయ్యి బయటకు వెళ్తుంటే ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి చెయ్యి లోపలికి నెట్టేసి బాక్స్ కి మేకులు కొట్టేసి గేమ్ అయిపోయాక మిగిలిన ప్లేయర్స్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు స్టాఫ్ మెంబర్స్ వచ్చి ఫస్ట్ గేమ్ లో పాస్ అయిన వాళ్ళకి కాంగ్రెస్ చెప్పి రిమైనింగ్ 201 ప్లేయర్స్ ఉన్నారు అని బోర్డు లో చూపిస్తారు. ఇప్పుడు ప్లేయర్స్ కి భయం వేస్తుంది. ప్లేయర్ 212 ముందుకి వచ్చి నేను నా అప్పు మొత్తం తీరుస్తాను, నన్ను వదిలేయండి అని స్టాఫ్ మెంబర్స్ ని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ప్లేయర్ 212 ని చూసి ఇంకొంతమంది వచ్చి వదిలేయమని రిక్వెస్ట్ చేసుకుంటారు. అప్పుడు స్టాఫ్ మెంబర్ మీ డబ్బుల కోసం మేము ఈ గేమ్స్ పెట్టట్లేదు, మీకు మీ అప్పులు తీరడానికి గేమ్ పెడుతున్నాం అంటారు. అప్పుడు ప్లేయర్స్ మమ్మల్ని చంపడం గేమ్ కాదు, మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాము అంటారు. స్టాఫ్ మెంబర్స్ గన్ గాల్లో పేల్చి రూల్ నెంబర్ 2 ప్రకారం ఏ ప్లేయర్ అయినా గేమ్ ఆడకపోతే ఎలిమినేట్ చేస్తాం అంటాడు. అప్పుడు సాంగు వచ్చి రూల్ నెంబర్ 3 ప్రకారం మెజారిటీ ఓట్ గేమ్స్ ఆడము అని వేస్తే మళ్ళీ వదిలేయాలి కదా అంటాడు. అప్పుడు స్టాఫ్ మెంబర్ అవును అని ఒప్పుకొని దానికన్నా ముందే ఎంత మనీ వస్తాయో చెప్తాడు. ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ మనీ కలిపితే 25.5 బిలియన్ మనీ ఉంటది. అంటే 1% చనిపోతే 6 lakhs యాడ్ అవుతుంది.
ఇప్పుడు ప్లేయర్స్ గేమ్ ఆడకుండా ఇంటికి వెళ్తే 25.5 బిలియన్ వాన్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి 100 మిలియన్ వాన్ చప్పున వెళ్తాయి. ప్లేయర్స్ కి ఏం డబ్బులు రావు. అప్పుడు ప్లేయర్ 212 స్టాఫ్ మెంబర్స్ ని ఒకవేళ గెలిస్తే ఎంత డబ్బులు వస్తాయి అని అడుగుతుంది. గెలిచిన వాళ్ళకి 45.6 బిలియన్ వాన్ వస్తాయి. ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ గీహోన్ ఆడను అని ఓటు వేస్తాడు. సాంగు ఆడతాను అని ఓటు వేస్తాడు. ప్లేయర్ 212 ఆడతాను అని ఓటు వేస్తుంది. అలా అందరూ ఓటు వేస్తారు. ఇప్పటికీ ఓట్స్ ఈక్వల్ గా 100 నో 100 ఎస్ అని ఉంటాయి. లాస్ట్ ప్లేయర్ 001 ప్లేయర్ కి డిమెన్షియా ఉండడం వల్ల కరెక్ట్ గా ఆలోచించలేకపోతాడు. ఆడను అని ఓటు వేస్తాడు. మెజారిటీ గేమ్స్ ఆడము అని ఓటు వేశారు కాబట్టి గేమ్స్ ఆపేస్తారు. గేమ్స్ ఆడతాము అని ఓటు వేసిన వాళ్ళు మేము ఆడదామని ఓటు వేస్తాం కదా, మరి మా పరిస్థితి ఏంటి అంటే స్టాఫ్ మీకు ఇంకా గేమ్స్ ఆడాలని ఉంటే మళ్ళీ ఛాన్స్ వస్తుంది అంటారు. తర్వాత ప్లేయర్స్ అందరినీ క్యాబ్ లో ర్యాండమ్ ప్లేసెస్ లో కళ్ళకు గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసి వదిలేస్తారు. గీహూన్ అండ్ ప్లేయర్ 067 ని సేమ్ ప్లేస్ లో వదిలేస్తారు. గీహూన్ ప్లేయర్ 067 కట్లు విప్పడానికి హెల్ప్ చేస్తాడు, కానీ ప్లేయర్ 067 గీహూన్ కి హెల్ప్ చేయదు. ఎందుకంటే గీహూన్ దగ్గర డబ్బులు దొంగిలించిన డబ్బులు తిరిగి అడుగుతాడని హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతుంది. సాంగుని ప్లేయర్ 199 ని ఒకటే ప్లేస్ లో వదిలేస్తారు. ప్లేయర్ 199 తన ఫ్యామిలీకి కాల్ చేసుకోవడానికి సాంగుని ఫోన్ ఉంటే ఇవ్వమని అడుగుతారు. సాంగు ఫోన్ ఇచ్చి ఇంటికి వెళ్ళడానికి డబ్బులు కూడా ఇస్తాడు. గీహూన్ పోలీస్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు, కానీ పోలీసులు గీహూన్ ని నమ్మరు. అప్పుడు గీహూన్ పోలీసులకి సేల్స్ మన్ ఇచ్చిన కార్డు ఇచ్చి కార్డు వెనుక ఫోన్ నెంబర్ ఉంటది, కావాలంటే కాల్ చేసి చూడండి అంటాడు. పోలీసుల ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తే అది రాంగ్ నెంబర్ అని వస్తుంది. పోలీసులు గీహూన్ ని బయటికి గెంటేస్తారు. అప్పుడు గీహూన్ మొబైల్ నుంచి కాల్ చేస్తే నెంబర్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఇంకొక పోలీస్ ఉంటాడు. ఆయన గీహూన్ ఇచ్చిన కార్డ్ టేబుల్ మీద ఉండడం గమనిస్తాడు. గీహూన్ అమ్మకి డయాబెటిస్ సర్జరీకి డబ్బులు కావాలి. గీహూన్ తన ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతాడు, కానీ లేవు అని వెనక్కి పంపేస్తుంది. సాంగు తన అమ్మని కలిసి డబ్బులు లేవు, అమెరికాకి వెళ్ళలేదు అని చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేడు. ప్లేయర్ 199 ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించాలి. ప్లేయర్ 607 తన తమ్ముడు లైఫ్ బాగుండడానికి మనీ అవసరం. ప్లేయర్ 001 గీహూన్ ని బయట కలుస్తాడు. కలిసినప్పుడు మళ్ళీ గేమ్స్ ఆడడానికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాను అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో పోలీస్ ఆఫీసర్ తన బ్రదర్ కనిపించకుండా పోయాడని తన బ్రదర్ ఉన్న ఇంట్లో వెతకడానికి వెళ్తాడు. అక్కడ గీహూన్ దగ్గర ఉన్న సేమ్ కార్డ్ కనిపిస్తుంది. గీహూన్ ఎవరో ఆ కార్డ్ గీహూన్ దగ్గర ఎందుకుందో తెలుసుకోవడానికి ఆ పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి గీహూన్ అడ్రస్ అడుగుతాడు. గీహూన్ ని కలిసి నీ దగ్గర ఉన్న కార్డ్ మా అన్న దగ్గర కూడా ఉంది, ఇప్పుడు మా అన్న మిస్సింగ్, నాకు మా అన్నని కనిపెట్టడానికి హెల్ప్ చెయ్యి అని అడుగుతాడు. గీహూన్ నేను ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేసే పొజిషన్ లో లేను అని వెళ్ళిపోతాడు. గీహూన్, సాంగు, ప్లేయర్ 067, ప్లేయర్ 199, ప్లేయర్ 001, ప్లేయర్ 101 కి మళ్ళీ కార్డు వస్తుంది. వాళ్ళు గేమ్స్ ఆడడానికి సిద్ధంగా ఉంటారు. కారు వచ్చి వాళ్ళని గేమ్ ప్లేస్ కి తీసుకొని వెళ్తారు. గేమ్ ప్లేస్ ఎక్కడో తెలుసుకోకుండా ఉండడానికి ఒక గ్యాస్ రిలీజ్ చేస్తారు. అందరూ పడుకుండిపోతారు. ప్లేయర్ 067 గ్యాస్ ఇన్హేల్ చేయకుండా మేనేజ్ చేసి మెలకువగా ఉంటుంది. గీహూన్ ని తీసుకువెళ్లే కార్ ని పోలీస్ ఫాలో అవుతూ ఉంటారు. దీంతో ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది. క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 3 ప్లేయర్స్ ని గేమ్ ప్లేస్ కి తీసుకువెళ్తున్న కార్స్ షిప్ ఎక్కడంతో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ ఒక కార్ కింద పట్టుకొని షిప్ మీదకి వెళ్ళిపోతాడు. పోలీస్ ఆఫీసర్ చిన్నగా ఎవరికి తెలియకుండా గీహూన్ కార్ ఎక్కి పడుకున్నట్టు యాక్షన్ చేస్తాడు. స్టాఫ్ మెంబర్స్ కార్ ని షిప్ లో పార్క్ చేసి కార్ లో ఉన్న మెంబర్స్ ని స్కాన్ చేసి డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటారు. స్కాన్ చేయడానికి వచ్చిన స్టాఫ్ ని పోలీస్ ఆఫీసర్ కొట్టి స్టాఫ్ రెడ్ డ్రెస్ వేసుకుంటాడు. తన డ్రెస్ చంపేసిన స్టాఫ్ మెంబర్ కి వేసి సముద్రంలో పడేస్తాడు. చంపేసిన స్టాఫ్ మెంబర్ నెంబర్ 20. రిమైనింగ్ కార్స్ లో ఉన్న స్టాఫ్ వాళ్ళ కార్ లో ఉన్న ప్లేయర్స్ ని స్కాన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసి వాళ్ళ క్యాబిన్స్ లోకి వెళ్ళిపోతారు. పోలీస్ ఆఫీసర్ స్టాఫ్ తో కలిసిపోయి స్టాఫ్ మెంబర్ లాగా షిప్ లోకి వెళ్తాడు. స్టాఫ్ 29 రూమ్ లో ఉంటాడు పోలీస్ మ్యాన్. నెక్స్ట్ సీన్ లో మత్తులో పడుకున్న ప్లేయర్స్ బిలాంగింగ్స్ స్టాఫ్ తీసి బాక్స్ లో పెట్టి
డ్రెస్ మారుస్తారు. మెలకుగా ఉన్న ప్లేయర్ 067 నైఫ్ దాచిపెట్టుకుంటుంది. ఈసారి 187 ప్లేయర్స్ గేమ్ ఆడడానికి వస్తారు. గీహూన్, సాంగ్బు, ప్లేయర్ 001, ప్లేయర్ 199 ఒక టీమ్ గా ఫామ్ అవుతారు. ప్లేయర్ 101, ప్లేయర్ 212 అండ్ ఇంకో 3 మెంబర్స్ ఒక టీమ్ గా ఫామ్ అవుతారు. ప్లేయర్ 212 067 వాష్రూమ్ కి వెళ్తారు. ప్లేయర్ 067 బాత్రూమ్ వెంట్ లో నుంచి వెళ్లి కిచెన్ లో స్టాఫ్ మెంబర్స్ ఏదో స్వీట్ కుక్ చేయడం చూస్తుంది. ఈ విషయం ప్లేయర్ 212 కి చెప్పడం సాంగు వింటాడు. సాంగు ప్లేయర్ 067 ని నువ్వు ఏం చూసావో చెప్తే నాకు నెక్స్ట్ గేమ్ ఏంటో కొంచెం ఐడియా వస్తుంది అని అంటే ప్లేయర్ 067 ఏం చూసిందో చెప్తుంది. సెకండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ గేమ్ షుగర్ హనీకోమ్. అక్కడ సర్కిల్, ట్రయాంగిల్, స్టార్, అంబ్రెల్లా షేప్స్ ఉంటాయి. ప్లేయర్స్ 4 షేపుల్లో ఒక షేప్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక బాక్స్ తీసుకోవాలి. ఆ షేప్ చూసి సాంగ్కి గేమ్ ఏంటో ఐడియా వస్తుంది. గేమ్ ఏంటంటే బాక్స్ లో క్యాండీ లాంటి స్వీట్ ఉంటుంది. దాని మీద షేప్స్ డిజైన్ చేసి ఉంటాయి. క్యాండీ నుంచి ఆ షేప్ ని పిడవకుండా 10 మినిట్స్ లో సూదితో ట్రిమ్ చేయాలి. సాంగ్ ఒక్కటే గెలవాలని అందరూ ఒక షేప్ కాకుండా వేరే షేప్స్ చూస్ చేసుకుంటే బెటర్ అంటాడు. ప్లేయర్ 111 కి కొంతమంది స్టాఫ్ మెంబర్స్ హెల్ప్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ లో ఒక చిట్ పెట్టి పంపుతారు, హనీ కుంబ్ అని. ప్లేయర్ 111 కి గేమ్ ఏంటో తెలుసు కాబట్టి ఈజీ షేప్ ట్రయాంగిల్ ని చూస్ చేసుకుంటారు. సాంగ్ ఈజీ ట్రయాంగిల్ షేప్, గీహూన్ కష్టమైన అంబ్రెల్లా షేప్, ప్లేయర్ 001 స్టార్ షేప్, ప్లేయర్ 199 సర్కిల్ షేప్, ప్లేయర్ 067 సాంగ్ని చూసి ట్రయాంగిల్ షేప్, ప్లేయర్ 212 స్టార్ షేప్, ప్లేయర్ 101 స్టార్ షేప్ చూస్ చేసుకుంటారు. అందరూ ప్లేయర్స్ క్యాండీ నుంచి షేప్ ని ట్రిమ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ట్రిమ్ చేసేటప్పుడు షేప్ విరిగిపోతే ఎలిమినేట్ అంటే గన్ తో షూట్ చేసి చంపేస్తారు. స్టాఫ్ లాగా ఉన్న పోలీస్ ఆఫీసర్ అక్కడ తన డ్యూటీ ఏంటో తెలియక నిలబడి ఉంటాడు. స్క్వేర్ మాస్క్ ఉన్న స్టాఫ్ కి డౌట్ వచ్చి గేమ్ అయిపోయాక కలువు అంటాడు. ప్లేయర్ 212 సీక్రెట్ గా లైటర్ తెచ్చుకుంటుంది. లైటర్ తో సూదికి వేడి పెట్టి షేప్ ని ఈజీగా ట్రిమ్ చేస్తుంది. అదే లైటర్ ప్లేయర్ 101 కి కూడా పాస్ చేస్తుంది. గీహూన్ టెన్షన్ లో ట్రిమ్ చేస్తున్నప్పుడు తన చెమట క్యాండీ మీద పడుతుంది. క్యాండీ కొంచెం కరుగుతుంది. గీహూన్ కి ఐడియా వచ్చి క్యాండీని వెనక నుంచి లిక్ చేస్తే షేప్ ని ఈజీగా ట్రిమ్ చేయొచ్చు అని లిక్ చేస్తూ ఉంటాడు. గీహూన్ ని చూసి మిగతా ప్లేయర్స్ కూడా లిక్ చేస్తారు. ప్లేయర్స్ గీహూన్, సాంగు, 111, 067, 199, 212, 001, 101 తో పాటు ఇంకొంతమంది రౌండ్ పాస్ అవుతారు. 10 మినిట్స్ లో షేప్ విరగకుండా ట్రిమ్ చేసిన వాళ్ళు రౌండ్ పాస్ అయ్యి రూమ్ లోకి వెళ్తారు. పాస్ అవ్వని వాళ్ళని షూట్ చేసి చంపేస్తారు. పాస్ అవ్వని ప్లేయర్ క్యాండీతో వచ్చిన సూది తీసుకొని ఒక స్టాఫ్ కన్నులో పొడిచి అతని గన్ను తీసుకొని షూట్ చేస్తా అని బెదిరిస్తాడు. స్టాఫ్ మెంబర్ ని మాస్క్ తీయమంటాడు. మాస్క్ తీసిన స్టాఫ్ మెంబర్ ని చూసి వాళ్ళు కూడా తనలాంటి మనుషులే అని తనని తానే షూట్ చేసుకొని చనిపోతాడు. ఫ్రంట్ మ్యాన్ వచ్చే మాస్క్ తీసిన స్టాఫ్ మెంబర్ ని షూట్ చేస్తాడు. ఎందుకంటే స్టాఫ్ ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదు. స్టాఫ్ లో ఉన్న పోలీస్ మ్యాన్ చనిపోయిన స్టాఫ్ మెంబర్ మాస్క్ తీసుకుంటాడు. అది స్క్వేర్ మాస్క్. ఇప్పుడు పోలీస్ దగ్గర 2 మాస్క్ ఉంటాయి. ఇంతటితో ఎపిసోడ్ 3 అయిపోతుంది. స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 4. ఎపిసోడ్ బిగినింగ్ లో ప్లేయర్ 111 ని ఒక స్టాఫ్ మెంబర్ సీక్రెట్ గా ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటారు. సీసీ కెమెరాలో ఆ ఫుటేజ్ డిలీట్ చేస్తారు. ప్లేయర్ 111 కొంతమంది స్టాఫ్ మెంబర్స్ తో ప్లేయర్స్ ఆర్గన్స్ తీస్తూ ఉంటారు. ప్లేయర్ 111 డాక్టర్. కొంతమంది స్టాఫ్ మెంబర్స్ ప్లేయర్ 111 తో కలిసి ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. అందుకనే స్టాఫ్ ప్లేయర్ 111 కి గేమ్స్ లో హెల్ప్ చేస్తారు. ఆర్గన్స్ ట్రాఫికింగ్ హెల్ప్ చేయాల్సిన స్టాఫ్ నెంబర్ 29 రాలేదు. నెక్స్ట్ సెకండ్ గేమ్ అయిపోయాక 108 ప్లేయర్స్ మిగులుతారు. ఇప్పుడు టోటల్ అమౌంట్ 34.8 బిలియన్ వాన్. స్టాఫ్ మెంబర్స్ ప్లేయర్స్ కి డిన్నర్ పెడతారు. ఒక ఎగ్, ఒక సోడా. ప్లేయర్స్ 101 బ్యాచ్ కి ఫుడ్ సరిపోలేదని ఇంకోసారి ఫుడ్ లైన్ లో నిలబడతారు. లాస్ట్ లో 5 మెంబర్స్ కి ఫుడ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ కూడా ప్లేయర్స్ 101 బ్యాచ్ తీసేసుకుంటారు. ఫుడ్ రాని ప్లేయర్స్ కి స్టాఫ్ మెంబర్స్ ఫుడ్ ఇవ్వరు. వాళ్ళలో ఒక ప్లేయర్ కి కోపం వచ్చి 101 ని కొట్టడానికి వెళ్తారు. వాళ్ళిద్దరు
ఇద్దరికి గొడవ అయ్యి ప్లేయర్ 101 ఇంకో ప్లేయర్ ని చంపేస్తాడు. ఇంత జరుగుతున్న స్టార్ మెంబర్స్ ఫ్రంట్ మ్యాన్ ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు ఒక ప్లేయర్ చనిపోయేసరికి ప్రైజ్ మనీ పెరుగుతుంది. నైట్ పడుకునేటప్పుడు గీహూన్ టీం నైట్ మనం అందరూ జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు పెరుగుతాయని ప్లేయర్ 101 గ్యాంగ్ మనని ఏదైనా చేయకు అని డిస్కస్ చేస్తూ ఉంటారు. ప్లేయర్ 067 గీహూన్ టీమ్ లో జాయిన్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో ప్లేయర్ 111 కి నెక్స్ట్ గేమ్ ఏంటో తెలుసు అని ప్లేయర్ 101 గ్యాంగ్ లో వెళ్లి చేరుతారు. లైట్స్ ఆఫ్ అవ్వగానే అందరూ ఫైట్ చేసుకుంటారు, చంపుకుంటూ ఉంటారు. ఇదంతా అవుతుంటే అందరూ స్టాఫ్ డోర్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ప్లేయర్ 001 గట్టిగా అరుస్తాడు, ఇలా చేసుకుంటే అందరం చనిపోతాం, ఆపేయండి అని. అప్పుడు స్టాఫ్ మెంబర్స్ వచ్చి ఫైట్ ని ఆపి చనిపోయిన ప్లేయర్స్ ని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు స్టాఫ్ లా ఉన్న పోలీస్ ఆఫీసర్ గీహూన్ దగ్గరికి వచ్చి ఇన్హు ఇక్కడ ఉన్నాడా అని అడుగుతాడు. గీహూన్ నాకు తెలియదు అంటాడు. పోలీస్ తన క్యాబిన్ లోకి వెళ్లి జరిగిందంతా ఫోన్ లో టైప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక మార్స్ కోడ్ వినిపిస్తుంది, నెంబర్ 29 అని. ఎపిసోడ్ 3 లో పోలీస్ చంపి సముద్రంలో పడేసిన స్టాఫ్ ఆర్గన్ ట్రాఫికింగ్ లో ఉంటాడు. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ గేమ్ టగ్ ఆఫ్ వార్. అందరూ 10 minutes లో ఒక టీమ్ కి 10 members గా ఫామ్ అవ్వాలి. ప్లేయర్ 101 ప్లేయర్ 212 ని తన టీమ్ లో జాయిన్ చేసుకోడు, తను స్ట్రాంగ్ కాదు అని. ప్లేయర్ 067 ప్లేయర్ 240 ని తన టీమ్ లోకి తీసుకొస్తుంది. ప్లేయర్ 212 గీహూన్ టీమ్ లో జాయిన్ అవుతుంది. ఎత్తు ప్లేస్ లో 2 sides 2 teams టగ్ ఆఫ్ వార్ ఆడాలి. మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓడిపోయిన టీం గ్యాప్ లో నుంచి కింద పడి చనిపోతారు. చనిపోకుండా కొంచెం ప్రాణం ఉన్న వాళ్ళని సీక్రెట్ గా ఆర్గన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళు ప్లేయర్స్ ని బాక్స్ లో పెట్టి ఒక సింబల్ వేస్తారు, తర్వాత గుర్తుపట్టడానికి. ప్లేయర్ 101 టీం గెలుస్తుంది. నెక్స్ట్ గీహూన్ టీం ఆడాలి. ఇంతటితో ఎపిసోడ్ 4 అయిపోతుంది. క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 5. గీహూన్ టీం ఒక స్ట్రాంగ్ టీం తో టగ్ ఆఫ్ వార్ ఆడబోతుంది. గీహూన్ టీం లో ఒక ముసలతన్, 3 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ టీం వీక్ గా ఉంది అని అందరూ టెన్షన్ పడతారు. ప్లేయర్ 001 ఎక్స్పీరియన్స్ తో ఒక స్ట్రాటజీ చెప్తారు. గేమ్ స్టార్టింగ్ లో తాడు లాగకుండా గట్టిగా అందరూ పట్టుకొని వెనక్కి వంగాలి. ఆపోజిట్ టీం కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వగానే తాడు లాగడం స్టార్ట్ చేయాలి. ప్లేయర్ 001 చెప్పిన స్ట్రాటజీతో గెలవకపోవడంతో సాంగు ఒక ఐడియా చెప్తాడు. అందరూ 3 steps ముందుకు వెయ్యండి, అప్పుడు ఆపోజిట్ టీం లాగే ఫోర్స్ కి వెనక్కి పడిపోతారు. ఆపోజిట్ టీం పడంగానే గీహూన్ టీం ఫాస్ట్ గా తాడు వాళ్ళ వైపు లాగేసి అలా ఆడి గీహూన్ టీం గెలుస్తుంది. థర్డ్ గేమ్ అయ్యేసరికి టోటల్ 40 players ఉంటారు. లైట్స్ ఆఫ్ అయ్యే ముందు అందరూ ప్లేయర్స్ మళ్ళీ ఫైట్ అవుతుందని అక్కడ ఉన్న బెడ్స్ తో వాల్ క్రియేట్ చేసుకుంటారు. సేఫ్టీ కోసం ఇద్దరు మెలుగుగా ఉండి గార్డ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో స్టాఫ్ నెంబర్ 29 లా ఉన్న పోలీస్ ని ఆర్గన్ ట్రాఫికింగ్ కి తీసుకొని వెళ్తారు. ప్లేయర్ 111 ఆర్గన్ సర్జరీకి వెళ్తాడు. మిగతా ప్లేయర్స్ లాగా ప్లేయర్ 111 రూమ్ లో లేకపోవడంతో ప్లేయర్ 101 కి డౌట్ వస్తుంది. ఆర్గన్స్ ట్రాన్స్పోర్టేషన్ కి ఒక షిప్ వస్తుంది. ఆర్గన్ సర్జరీ అయిపోయాక స్టాఫ్ 29 లా ఉన్న పోలీసు ఇంకో స్టాఫ్ తో షిప్ దగ్గరికి వెళ్లి ఆర్గన్స్ ఇచ్చి రావాలి. పోలీస్ తనతో వచ్చిన స్టాఫ్ నుంచి ఇప్పటిదాకా ఆడిన ప్లేయర్స్ అందరి డీటెయిల్స్ లిస్ట్ ఫ్రంట్ మ్యాన్ ఆఫీస్ లో ఉంటాయి అని తెలుసుకొని అతనిని చంపేసి ఫ్రంట్ మ్యాన్ ఆఫీస్ కి వెళ్తాడు. ఫ్రంట్ మ్యాన్ ఆఫీస్ లో డాక్యుమెంట్ వెతుకుతుండగా ఒక మనిషి ఔల్ మాస్క్ పెట్టుకొని కనిపిస్తాడు. సర్జరీ రూమ్ లో ప్లేయర్ 111 స్టాఫ్ ని నెక్స్ట్ ఏం గేమ్ అని అడిగితే మాకు తెలియదు అని చెప్తారు. డాక్టర్ నైట్ అంతా పనిచేసి నిద్రలేక కోపం ఫ్రస్ట్రేషన్ వచ్చి స్టాఫ్ ని చంపేసి పారిపోతాడు. ఫ్రంట్ మ్యాన్ వచ్చి ప్లేయర్ 111 ని షూట్ చేసి చంపేస్తాడు. ఫ్రంట్ మ్యాన్ కి ఆర్గన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని తెలుసు కానీ పట్టించుకోడు. ఇంకొక స్టాఫ్ ని చంపేశారు అని ఫ్రంట్ మ్యాన్ కి తెలుస్తుంది. స్టాఫ్ లో ఉన్న పోలీస్ కోసం సర్చింగ్ జరుగుతుంది. ఫ్రంట్ మ్యాన్ ఆఫీస్ కి వెళ్లిన పోలీస్ తన మిస్సింగ్ బ్రదర్ 2015 లో ఆడిన గేమ్స్ లో విన్నర్ అని తెలుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ 5 అయిపోతుంది. క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 6. నెక్స్ట్ 4th గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ కి వెళ్లే దారిలో ప్రీవియస్ ఎపిసోడ్ లో చనిపోయిన స్టాఫ్ అండ్ ప్లేయర్ 111 ని హ్యాంగ్ చేసి మాకు ప్లేయర్స్ అండ్ స్టాఫ్ ఒకటే, రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా వాళ్ళకి సేమ్ పనిష్మెంట్ ఉంటది అని చెప్తారు. ఆఫీస్ రూమ్ లో ఫ్రంట్ మ్యాన్ కి కాల్ వస్తుంది. చిన్న డిస్టర్బెన్స్ అయింది, గేమ్ కి ఏం ప్రాబ్లం ఉండదు అంటాడు. అక్కడ ఉన్న పోలీస్ ఇదంతా వింటాడు. ఫ్రంట్ మ్యాన్ వెళ్ళంగానే ఆ ఫోన్ నుంచి పోలీసులకి కాల్ చేస్తాడు. కానీ కాల్
కలవదు. 4th గేమ్ మొదలవుతుంది. 4th గేమ్ మార్బుల్. ఈ గేమ్ 2 మెంబర్స్ కలిసి ఆడాలి. 10 minutes లో టీమ్ ఫామ్ అవ్వాలి. ప్లేయర్ 199 సాంగు, గీహూన్, ప్లేయర్ 001, ప్లేయర్ 067, ప్లేయర్ 240 టీమ్స్ అవుతారు. ప్లేయర్ 212 తో ఎవరు జాయిన్ అవ్వకపోవడంతో తనని స్టాఫ్ తీసుకెళ్లిపోతారు. ప్లేయర్ 212 చనిపోయింది అని ప్లేయర్ 101 సంతోషపడతాడు. ఒక్కొక్క ప్లేయర్ కి 10 మార్బుల్స్ సంచిలో పెట్టి ఇస్తారు. ఈ గేమ్ లో ఎవరి పార్ట్నర్స్ తో వాళ్ళు పోటీ పడాలి. పార్ట్నర్స్ నుంచి అన్ని 10 మార్బుల్స్ తీసుకున్న వాళ్ళు విన్నర్స్. ప్లేయర్స్ డిఫరెంట్ గేమ్స్ ఆడి మార్బుల్స్ సంపాదించుకుంటారు. గేమ్ ప్లే సరౌండింగ్స్. ప్లేయర్ 001 కి గీహూన్ కి చిన్నప్పుడు ఇల్లు లాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లేయర్ 001 కి డిమెన్షియా ఉండడం వల్ల గేమ్ ఆడకుండా తను ఇల్లు ఎక్కడ ఉందో ఎతుకుతూ ఉంటాడు. గీహూన్ గేమ్ ఆడదామని ఎంత పిలిచినా రాడు. ఆఖరికి గీహూన్ గట్టిగా చెప్పడం వల్ల ఆడతాడు. గీహూన్ అండ్ ప్లేయర్ 001 గెస్సింగ్ గేమ్ ఆడతారు. గెస్సింగ్ గేమ్ అంటే ఇద్దరు ప్లేయర్స్ చేతిలో ఆడ్ ఆర్ ఈవెన్ మార్బుల్స్ పట్టుకోవాలి. ప్లేయర్స్ ఆడ్ ఆర్ ఈవెన్ కరెక్ట్ గా గెస్ చేస్తే వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ చేతుల్లో ఉన్న మార్బుల్స్ అన్ని వెళ్తాయి. అలా ఆడుతూ ప్లేయర్ 001 లీడింగ్ లో ఉంటారు. గీహూన్ దగ్గర 1 మార్బుల్ ఉంది అనగా ప్లేయర్ 001 ఆడ్ ఆర్ ఈవెన్ లో ఏం చూస్ చేస్తాడో మర్చిపోతాడు. అది గీహూన్ అడ్వాంటేజ్ గా తీసుకొని తనకి గేమ్ ఫేవర్ చేసేలాగా చెప్తాడు. లాస్ట్ లో ప్లేయర్ 001 దగ్గర ఉన్న లాస్ట్ మార్బుల్ గీహూన్ కి ఇచ్చేస్తాడు. గీహూన్ గెలుస్తాడు. ప్లేయర్ 001 ని స్టాఫ్ షూట్ చేసే ముందు నా పేరు ఇల్నమ్ అంటాడు. గీహూన్ బాధపడి రూమ్ లోకి వెళ్లిపోతాడు. సాంగు అండ్ ప్లేయర్ 199 కూడా గెస్సింగ్ గేమ్ ఆడతారు. ప్లేయర్ 199 గెలుస్తాడు. అప్పుడు సాంగు తన తెలివి వాడి ప్లేయర్ 199 ని మోసం చేసి గెలుస్తాడు. ఓడిపోయినందుకు ప్లేయర్ 199 ని షూట్ చేసి చంపేస్తారు. సాంగు గిల్టీగా ఫీల్ అవుతాడు. ప్లేయర్ 240 ప్లస్ 067 కి గేమ్ సాక్రిఫైస్ చేసి ప్లేయర్ 067 ని గెలిపిస్తుంది. ప్లేయర్ 101 కూడా ఈ గేమ్ గెలుస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ 6 అయిపోతుంది. స్క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 7. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఫ్రెండ్ మ్యాన్ అండ్ స్టాఫ్ పోలీస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్ మ్యాన్ ఫాస్ట్ గా సెర్చ్ చేయండి, విఐపి వస్తున్నారు అంటారు. 4th గేమ్ అయ్యాక రిమైనింగ్ ప్లేయర్ 17 ప్లేయర్స్ రూమ్ లోకి వెళ్ళంగానే అక్కడ ప్లేయర్ 212 ఉంటుంది. ప్లేయర్ 101 ఆశ్చర్యపోతాడు. ఫ్రెండ్ మ్యాన్ కి తన ఆఫీస్ లో కాల్ వస్తుంది. ఫ్రెండ్ మ్యాన్ కి విఐపీస్ గురించి తన ఆఫీస్ లో కాల్ వస్తుంది. ల్యాండ్ లో లిఫ్ట్ చేసేటప్పుడు రిసీవర్ ఆపోజిట్ సైడ్ లో పెట్టి ఉండడం గమనిస్తాడు. కాల్ అవ్వగానే పోలీస్ ఇక్కడే ఉన్నాడని ఆఫీస్ లో వెతుకుతాడు. ఇంతలో ఒక బాడీ దొరికింది అని తన మొబైల్ కి కాల్ వస్తుంది. ఫ్రంట్ మ్యాన్ వెళ్లిపోతాడు. పోలీస్ ఫ్రంట్ మ్యాన్ ఆఫీస్ లోనే దాంకొని ఉన్నాడు. ఆ దొరికిన బాడీ పోలీస్ 3rd ఎపిసోడ్ లో చంపి సముద్రంలో పడేసిన స్టాఫ్ ది. ఫ్రెండ్ మ్యాన్ కి ఆ బాడీలో పోలీస్ ఐడి అండ్ డీటెయిల్స్ దొరుకుతాయి. నెక్స్ట్ సీన్ లో స్టాఫ్ విఐపీస్ ని తీసుకొస్తూ ఉంటారు. విఐపీస్ కూడా మాస్క్స్ లో ఉంటారు. లయన్, బఫెలో, డీర్, ప్యాంథర్, బేర్, ఈగల్ మాస్క్. ఫ్రెండ్ మ్యాన్ ఔల్ మాస్క్ కి విఐపీస్ వచ్చారు అని చెప్తాడు. పోలీస్ కబోర్డ్ లో దాంకొని ఇదంతా చూస్తాడు. విఐపీస్ రిచ్ పీపుల్ డబ్బులు ఇచ్చి గేమ్స్ చూడడానికి వస్తారు. ప్లేయర్స్ మీద బెట్టింగ్ కూడా కడతారు. ఇంతకు ముందు జరిగిన 4 గేమ్స్ విఐపీస్ వాళ్ళ ఇంట్లో టీవీలో చూస్తారు. 5th గేమ్ కి డైరెక్ట్ గా చూడడానికి వస్తారు. మాస్క్ వేసుకొని విఐపీస్ కి డ్రింక్స్ ఇవ్వడానికి వెళ్లే ఒక స్టాఫ్ ని పోలీస్ కొట్టి స్టాఫ్ ప్లేస్ లో పోలీస్ వెళ్తాడు. అక్కడ జరిగినవన్నీ ఫోన్ లో రికార్డ్ చేస్తారు. ప్లేయర్స్ రూమ్ లో ఒక ప్లేయర్ తన వైఫ్ 4th గేమ్ లో చనిపోయిందని సూసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడు టోటల్ 16 ప్లేయర్స్. 5th గేమ్ స్టార్ట్ అవుతుంది. 5th గేమ్ గ్లాస్ స్టెప్పింగ్ స్టోన్. 1 to 16 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ చూస్ చేసుకోవాలి. గీహూన్ 16 నెంబర్ చూస్ చేసుకుంటాడు. సాంగు 14 నెంబర్ ని చూస్ చేసుకుంటాడు. ప్లేయర్ 067 15 ని చూస్ చేసుకుంటుంది. ప్లేయర్ 101 9 నెంబర్ చూస్ చేసుకుంటాడు. ప్లేయర్ 212 నెంబర్ 11 చూస్ చేసుకు. ఈ గేమ్ లో గ్లాస్ టైల్స్ తో చేసిన బ్రిడ్జ్ ఉంటుంది. 2 గ్లాస్ టైల్స్ ఉంటాయి. టెంపర్డ్ గ్లాస్, నార్మల్ గ్లాస్. టెంపర్డ్ గ్లాస్ మీద ఇద్దరు ప్లేయర్స్ ఉన్నా బ్రేక్ అవ్వదు. నార్మల్ గ్లాస్ అయితే ఒక పర్సన్ అడుగు వేయంగానే పగిలిపోతుంది. ప్లేయర్స్
2 టైల్స్ లో ఒక టైల్ చూస్ చేసి జంప్ చేయాలి. నార్మల్ గ్లాస్ మీద జంప్ చేస్తే గ్లాస్ పగిలి కింద పడి చనిపోతారు. అలా 16 మినిట్స్ లో 18 టైల్స్ క్రాస్ చేసి ఆపోజిట్ సైడ్ కి వెళ్లిన వాళ్ళు ఈ గేమ్ పాస్ అవుతారు. ప్లేయర్స్ చూస్ చేసుకున్న నంబర్స్ బ్రిడ్జ్ క్రాస్ చేయాల్సిన ఆర్డర్. విఐపీస్ ఒక రూమ్ లో నుంచి బైనాక్యులర్స్ లో గేమ్స్ చూస్తూ ఉంటారు. ఇదంతా విఐపీస్ కి రింగ్ సర్చ్ చేయడానికి వెళ్ళిన పోలీస్ కూడా చూస్తూ ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ ఒక విఐపీని పక్కకి తీసుకుని వెళ్లి గన్ తో బెదిరించి విఐపీకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పమంటాడు. విఐపీ ఎంతసేపటికి రాలేదని ఫ్రంట్ మ్యాన్ స్టాఫ్ ని వెళ్లి చెక్ చేయమంటాడు. విఐపీ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. పోలీస్ పారిపోతాడు. ఫ్రంట్ మ్యాన్ పోలీస్ పారిపోవడం చూస్తాడు. పోలీస్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని ఎస్కేప్ అవ్వడానికి సముద్రంలోకి వెళ్తాడు. ఆక్సిజన్ సిలిండర్ లో ఉన్న ట్రాకర్ ని బట్టి ఫ్రంట్ మ్యాన్ అండ్ స్టాఫ్ చేస్తూ ఉంటారు. ప్లేయర్ 101 మధ్యలో వెళ్లకుండా ఆగి నేను కదలను, కావాలంటే మీరు నన్ను దాటుకొని వెళ్ళండి అని వెనక ఉన్న ప్లేయర్స్ తో అంటాడు. టైం 5 మినిట్సే ఉంటుంది. ప్లేయర్ 212 10 నెంబర్ చూస్ చేసుకున్న ప్లేయర్ ని కిందకి నెట్టి ప్లేయర్ 101 తనని గేమ్ లో మోసం చేశాడు అని ప్లేయర్ 101 ని హక్ చేసుకొని నెక్స్ట్ టైల్ మీద పడతారు. అది నార్మల్ గ్లాస్, సో వాళ్ళిద్దరూ కింద పడి చనిపోతారు. నెంబర్ 13 ని చూస్ చేసుకున్న ప్లేయర్ ఇంతకు ముందు గ్లాస్ ఫ్యాక్టరీలో పని చేయడం వల్ల లైట్ రిఫ్లెక్షన్ బట్టి టెంపర్డ్ గ్లాస్ నార్మల్ గ్లాస్ కి డిఫరెన్స్ తెలుస్తుంది. అందుకు ఫ్రంట్ మ్యాన్ లైట్స్ ఆఫ్ చేస్తాడు. లైట్స్ లేకపోవడం వల్ల గ్లాస్ లో డిఫరెన్స్ తెలియదు. నెక్స్ట్ ఉన్నది లాస్ట్ టైల్ అయిన వెనుక ఉన్న సాంగు నెంబర్ 13 ని చూస్ చేసుకున్న ప్లేయర్ ని నెక్స్ట్ టైల్ మీదకి నెట్టేస్తాడు. సాంగు నెట్టకుండా నెంబర్ 13 చూస్ చేసుకున్న ప్లేయర్ ఓన్ గా జంప్ చేస్తే తను బ్రతికే అవకాశం ఉండేది. గ్లాస్ విరిగిపోయి ప్లేయర్ కింద పడి చనిపోతాడు. సాంగు ప్లేయర్ 067 గీహూన్ సేఫ్ గా బ్రిడ్జ్ ని దాటేస్తారు. టైమర్ అయిపోగానే బ్రిడ్జ్ గ్లాసెస్ అన్ని పగిలిపోతాయి. విఐపీస్ అందరూ క్లాప్స్ కొట్టి గుడ్ గేమ్ అంటారు. ఇంతటితో ఎపిసోడ్ 7 అయిపోతుంది. గుడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 8. పోలీస్ సిమ్ చేసి పక్కన ఉన్న చిన్న ఐలాండ్ కి వెళ్లి తన పోలీస్ ఫ్రెండ్ కి కాల్ చేసి బ్యాకప్ తీసుకొని రమ్మంటాడు. తను తీసిన ఫొటోస్ వీడియోస్ సెండ్ చేస్తాడు, కానీ సిగ్నల్ లేకపోవడం వల్ల ఫొటోస్ సెండ్ అవ్వవు. స్టాఫ్ కూడా ఆ ఐలాండ్ లో పోలీస్ కోసం సెర్చ్ చేస్తారు. స్టాఫ్ అండ్ ఫ్రంట్ మ్యాన్ ఫైనల్ గా పోలీస్ ను పట్టుకుంటారు. పోలీస్ ఫ్రంట్ మ్యాన్ ని షోల్డర్ లో కాలుస్తాడు. నాతో గేమ్ లోకి రా అని అడగంగానే పోలీస్ ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఫ్రంట్ మ్యాన్ మాస్క్ తీసేస్తాడు. ఫ్రంట్ మ్యాన్ ఎవరో కాదు, పోలీస్. ఇంత దూరం ఎవరి కోసం వచ్చాడో తనే. ఫ్రంట్ మ్యాన్ పోలీస్ వాళ్ళ బ్రదర్, పేరు ఇన్హో. పోలీస్ ఇన్హోతో కలవను అంటాడు. ఫ్రంట్ మ్యాన్ పోలీస్ ని షూట్ చేస్తాడు. పోలీస్ సముద్రంలో పడిపోతాడు. ఇప్పుడు మిగిలింది 3 ప్లేయర్స్, గీహూన్, సాంగు, ప్లేయర్ 067. సాంగు ముందు గేమ్ లో ప్లేయర్ ని నెట్టేసినందుకు గీహూన్ కి సాంగుకి గొడవ అవుతుంది. స్టాఫ్ వచ్చి ఫైనలిస్ట్ కి స్పెషల్ గిఫ్ట్ ఇస్తాం, బట్టలు మార్చుకొని రండి అని కొత్త బట్టలు ఇస్తారు. 5th గేమ్ లో గ్లాస్ పగిలినప్పుడు అందరికి చిన్న దెబ్బలు తగులుతాయి, కానీ ప్లేయర్ 067 కి గ్లాస్ గుచ్చుకొని పెద్ద దెబ్బ తగులుతుంది. ఫైనలిస్ట్ కి డిన్నర్ పార్టీ అరేంజ్ చేస్తారు. సాంగు గీహూన్ బాగా తింటారు, కానీ ప్లేయర్ 067 కి గ్లాస్ గుచ్చుకుంది కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటుంది. డిన్నర్ అయిపోయాక అందరికి ఒక నైఫ్ ఇస్తారు. గీహూన్ ప్లేయర్ 067 తో మనం కలిసి ఆడదాం, అప్పుడు సాంగు మీద గెలుస్తాం, మనీ ఇద్దరం పంచుకుందాం అంటాడు. ప్లేయర్ 067 కి పెద్ద గాయం, బ్లడ్ లాస్ అవ్వడం చూసి స్టాఫ్ తో డాక్టర్ ని పిలవమంటాడు, కానీ స్టాఫ్ రెస్పాండ్ అవ్వరు. ఇంతలోపు సాంగు వెళ్లి ప్లేయర్ 067 ని చంపేస్తాడు. గీహూన్ కి కోపం వచ్చి సాంగుని పొడవడానికి వెళ్తుంటే స్టాఫ్ తనని ఆపేస్తారు. ప్లేయర్ 067 చనిపోయిందని గీహూన్ చాలా ఏడుస్తాడు. ఫ్రంట్ మ్యాన్ తన బ్రదర్ ని షూట్ చేసినందుకు బాధపడతాడు. ఇంతటితో ఎపిసోడ్ 8 అయిపోతుంది. క్విడ్ గేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 9. మిగిలిన ఇద్దరు ప్లేయర్స్ గీహూన్, సాంగు ఫైనల్ గేమ్ ఆడతారు. 6th గేమ్ క్విడ్ గేమ్. క్విడ్ గేమ్ కొరియాలో చిన్న పిల్లల ఆడే గేమ్. క్విడ్ గేమ్ లో ఆఫెన్స్, డిఫెన్స్ ఉంటాయి. ఈ గేమ్ లో ఏమైనా చేసుకోవచ్చు, ఫౌల్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. గీహూన్ టాస్ గెలిచి ఆఫెన్స్ ఎంచుకుంటాడు. అటాకర్ డిఫెన్స్ ప్లేయర్ ని దాటుకొని స్క్విడ్ హెడ్ లో నిలబడితే అటాకర్ విన్నర్. డిఫెన్స్ అటాకర్ ని స్క్విడ్ హెడ్ లో
లోకి వెళ్ళనివ్వకుండా స్క్విడ్ డ్రాయింగ్ నుంచి బయటకి నెట్టేస్తే డిఫెన్స్ విన్నర్. విఐపీస్ ఈ గేమ్ చూడడానికి వస్తారు. గీహూన్ సాంగ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. గేమ్ లో నైఫ్ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి ఇద్దరు గెలవాలని ఆడతారు. లాస్ట్ కి గీహూన్ గెలవబోతాడు కానీ నాకు గేమ్ ఆడాలని లేదు, గేమ్ మెజారిటీ ఆడము అంటే ఆపేస్తారు కదా అంటాడు. విఐపీస్ షాక్ అవుతారు. ప్రైజ్ అన్ని దగ్గరికి వచ్చి ఇప్పుడు వదిలేస్తాడేంటి అని. అప్పుడు సాంగ్ నేను చాలా మందిని చంపాను, నాకు ఇలాగే అవ్వాలని కత్తితో తనని తాను పొడుచుకొని చనిపోతాడు. గీహూన్ గేమ్ గెలుస్తాడు. 45.6 బిలియన్ వాన్ గీహూన్ అకౌంట్ లో వేస్తారు. ఫ్రెండ్ మ్యాన్ గీహూన్ కి కంగ్రాట్స్ చెప్పి రోడ్ మీద కళ్ళకి గంటలు కాలు చేతులు కట్టేసి వదిలేస్తారు. గీహూన్ కొంత డబ్బులు డ్రా చేసుకొని ఇంటికి వెళ్తారు. ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. గీహూన్ ప్రైజ్ మనీ నుంచి డబ్బులు ఏమీ ఖర్చు పెట్టాడు. 1 year తర్వాత గీహూన్ కి సేమ్ కార్డు వస్తుంది, సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్. ఆ కార్డ్ లో ఒక అడ్రస్ ఉంటుంది. గీహూన్ ఆ అడ్రస్ కి వెళ్ళాక అక్కడ ప్లేయర్ 001 అంటే ఇల్నం ఆక్సిజన్ మాస్క్ సిలైన్ తో ఉంటాడు. అంటే గేమ్ వెనుక ఉండి నడిపించేది ఇల్నమే. ఫ్రెండ్ మ్యాన్ అంటే ఇన్హో కూడా ఇల్నం కింద పని చేస్తాడు. ఇల్నం ఔల్ మాస్క్ వేసుకున్న విఐపీ పోలీస్ కి ఫ్రెండ్ మ్యాన్ ఆఫీస్ లో ఔల్ మాస్క్ వేసుకొని కనపడింది ఇల్నం. ఇదంతా సరదాకి చేస్తాడు. లైఫ్ బోరింగ్ గా ఉండి ఏదైనా ఎక్సైట్మెంట్ కోసం గేమ్ లో పార్టిసిపేట్ చేసింది కూడా అందుకే. విఐపీ లాగా గేమ్ చూస్తే అంత ఎక్సైట్మెంట్ ఉండదు అని గేమ్స్ ఆడతాడు. ఇల్లం కి డిమెన్షన్ నిజంగానే ఉంటుంది. గీహూన్ తో గేమ్ ఆడడం నాకు హ్యాపీగా ఉంది అని ఇల్లం చనిపోతాడు. ఇల్లం చనిపోయాక నెక్స్ట్ గేమ్ ఆర్గనైజ్ చేసేది ఇన్హు. గీహూన్ ప్లేయర్ 067 తమ్ముడిని సాంగ్ వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చి ప్రైజ్ మనీలో కొంత మనీ ఇచ్చి తన కూతురిని కలవడానికి అమెరికా వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. రైల్వే స్టేషన్ లో సేల్స్ మ్యాన్ ఇంకో పర్సన్ తో డక్జీ గేమ్ ఆడడం చూస్తాడు. ఆ పర్సన్ దగ్గర సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ కార్డ్ ఉంటుంది. ఈ గేమ్ ఎలాగైనా ఆపాలి అని ఫ్లైట్ ఎక్కకుండా రిటర్న్ వెళ్ళిపోతాడు. గీహూన్ మళ్ళీ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటారు. ఇంతటితో స్క్విడ్ గేమ్ సీజన్ 1 అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి.